నమస్తే. నా పేరు డాక్టర్ సుధీర్ రెడ్డి. నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్‌ను. దాదాపు 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు. నీ ఆస్టియోఆర్థరైటిస్ గురించి చదవడం గానీ, అధ్యయనం చేయడం గానీ, దాన్ని ట్రీట్మెంట్ చేయడం గానీ. అదే నా మెయిన్ వృత్తి. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ మధ్య పేషెంట్లు, సమాజం అంతా గూడా బొంబార్డ్ చేస్తున్నారు కొందరు. కొత్తగా ట్రీట్మెంట్లు కనుగొన్నారు. ఇవి వేస్తే అరిగిపోయిన గుజ్జు పెరుగుతుందని, దీనివల్ల సర్జరీలు అవసరం లేదని, నానా రకాలుగా ఈ విధంగా సొసైటీని బొంబార్డ్ చేసి, లక్షలు ఛార్జ్ చేసి, ఎందుకు పెద్దగా ఉపయోగం లేని ట్రీట్మెంట్లను వాళ్ళ మీద రుద్ది ఎన్నో విధాలుగా పేషెంట్లు మోసపోతున్నారు. సో దీంట్లో నిజమేమి అని తెలుసుకునేదానికి ఈ ట్రీట్మెంట్. PRP అంటే ఏమిటి? మీ శరీరంలోంచి 10 ml బ్లడ్ తీసి ఇంకో చోట దాంట్లోంచి ప్లేట్లెట్స్ ఒక పక్కగా తీసి వాటిని ఇంకో చోట ఇంజెక్ట్ చేస్తే అక్కడ కార్టిలేజ్ పెరగడము, గాయాలు మానిపోవడము జరుగుతుందని వాదంతో ఇది చేస్తున్నారు. యాక్చువల్గా మీ శరీరంలో 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది. అంటే వాళ్ళు తీసే బ్లడ్ కన్నా 600 టైమ్స్ దాంట్లో అన్ని ప్లేట్లెట్స్ ఉంటాయి. మీకు ఎక్కడన్నా దెబ్బ తగిలితే నేచురల్ ప్రవాహంలో, నేచురల్ లా ప్రకారం అక్కడికి వెళ్తాయి. దాని పని చేస్తాయి, పోతాయి. ఇది బాడీ లా, బాడీలో నేచురల్గా జరిగేది ఇది. ఎవరో కొత్తగా ఇక్కడి నుంచి తీసి అక్కడికో ఇంకో చోటుకో వేయనక్కర్లా. బాడీ తనంతకు దానే మనకు ఎక్కడ అవసరమో అక్కడ బాడీలో ఉండే రక్తంలో ఉండే కణాలన్నీ వెళ్తాయి, పని చేసుకుంటాయి. సో దీన్ని సైంటిఫిక్ బేసిస్ జనరల్గా PRPని ఇచ్చేదానికి, ఆస్టియోఆర్థరైటిస్కు మోకాల అరుగుదలలో PRP లాంటి ఇంజెక్షన్లు ఇచ్చేదానికి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరంటే ఆర్థోపెడిక్ సర్జన్స్, రొమటాలజిస్ట్. వాళ్ళు మీకు ఇచ్చినప్పుడు జనరల్గా కామన్ కాస్ట్ 5,000, 10,000, 15,000 ఉంటుంది. కానీ కొందరు ఇప్పుడు దీనికి సరైన క్వాలిఫికేషన్ సంబంధం లేని వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఎన్నో లక్షలు చేస్తున్నారు. అలాగే ఇది FDA అప్రూవ్డ్ అని, గవర్నమెంట్ అప్రూవ్డ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. కానే కాదు. ఈ FDA కానీ గవర్నమెంట్ కానీ దీన్ని రీసెర్చ్ కోసం అప్రూవ్ చేసింది. అంటే మీరు దీన్ని రీసెర్చ్ పదార్థంగా వాడుతుంది, మీకు చెప్పి ఇది రీసెర్చ్ అని చెప్పి సైన్ చేయించుకొని వాడుతూ మీకు ఇస్తుంటే, మీకు అది కూడా జనరల్గా రీసెర్చ్కి ఇచ్చినప్పుడు పెద్ద కాస్ట్ ఉండకూడదు. అలా ఇస్తున్నప్పుడు దీన్ని ఓకే అప్రూవ్. అలా కాకుండా మీకు ట్రీట్మెంట్గా ఇస్తుంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ కానీ FDA అప్రూవ్డ్ కానే కాదు. సో ఒక డాక్టర్గా, దీన్ని ట్రీట్ చేసే డాక్టర్గా నా మొదటి రెస్పాన్సిబిలిటీ సమాజానికి, పేషెంట్స్కు ఈ విధమైన వాటి నుంచి, స్కాముల నుంచి కాపాడే బాధ్యత, సమాజాన్ని, పేషెంట్ కాపాడే బాధ్యత నాది. అందుకని నేను ఈ వీడియో చేశాను. దీని గురించి నిజం తెలియచేయాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. మీరు కూడా మిగతా వాళ్ళకి ఇది పంపించి, మిగతా వాళ్ళు ఎవరు దీని గురించి, దీనివల్ల మోసపోకుండా కాపాడండి. నమస్తే.